హలో ఫ్రెండ్స్, మనమైతే బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్కి చేరుకునేసినాం అనమాట. సో ఇదే బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్. సో బయట నుంచి వ్యూ అనమాట మొత్తం. సో ఇది ఎంట్రన్స్. సో మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో వెళ్దాం పదండి. భయపడతావా? గులాబ్ జాములు గడగలాడి. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం తిరుపతిలో ఉన్న బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్ అయితే బయలుదేరాం అనమాట. ఎర్లీ మార్నింగ్ పీలేరు నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హోటల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ టిఫిన్స్ భోజనాలు బాగా దొరుకుతాయి. టిఫిన్స్ చాలా చౌకగా దొరుకుతాయి అనమాట. చౌక అనమాట. సో ఇక్కడ మేమైతే టిఫిన్ చేసాం. మా అందరికీ కలిసి జస్ట్ బిల్ 140 రూపీస్ అని మేము 5 మెంబర్స్ అయితే తిన్నామన్నమాట. సో ఈ బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఇక్కడ ఫ్లైఓవర్ కనబడుతుంది అనమాట. బెంగళూరు ఫ్లైఓవర్ అది. సో అక్కడ లెఫ్ట్లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అనమాట. సో రెండు పెట్రోల్ బంకులకి మధ్యలో ఉంటుందన్నమాట ఈ బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్. ఇక్కడ బోటు కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు అనమాట. వే టు బ్లూ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక 700 మీటర్స్ ఉంటుందన్నమాట మన బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్. ఇది వాటర్ థీమ్ పార్కు. సో మనం ఇక్కడ నుంచి ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి అక్కడ బోర్డ్స్ సైన్స్ కూడా ఉంటాయన్నమాట. మనం అక్కడే కనుక్కోవచ్చు. కావాలంటే గూగుల్ మ్యాప్లో కావాలంటే పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. దగ్గరే వే టు బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్. మనమైతే బ్లూ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రీ అనమాట. సో ఈ లేఅవుట్ లోపల ఉన్నట్టుంది బ్లూ ల్యాండ్. సో చాలా ఫాస్ట్గా చకచగా వెళ్ళిపోదాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇక్కడికైతే వెళ్ళడానికి కోసం నేనైతే. సో అట్లే ఇంతలోనే వచ్చేసామన్నమాట. బ్లూ ల్యాండ్కి రీచ్ అయిపోయాం. మన కార్ అయితే పార్క్ చేసి సో ఒకసారి మీకు చూపిస్తున్న వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో మన బ్లూ ల్యాండ్ అనేది. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో ఈరోజు అయితే మనం చంద్రగిరి దగ్గర ఉన్న తిరుపతిలో చంద్రగిరి దగ్గర ఉన్న బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ ట్రిప్ అనేది చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాము. సో ఎవరైనా సరే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 699 రూపీస్. ఎవరైతే 100 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటారో వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది అనమాట. చూడు, స్విమ్ డ్రెస్ అలౌడ్, నాట్ అలౌడ్. 100 సెంటీమీటర్స్ దీనికన్నా తక్కువ ఉంటే ఫ్రీ, లేకంటే 699 టికెట్ తీసుకోవాలా. సో కాబట్టి పాపకు టికెట్ తీసుకోవాలి. బట్టలు అలౌడ్, నాట్ అలౌడ్, స్విమ్ ఎంట్రీ. సో ఇవి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాము. సో ఇంపార్టెంట్ టైమింగ్స్ అనమాట. సో రైన్ డ్యాన్స్ టైమింగ్స్ 12:20 to 1 PM, 2:20 to 3 PM, 4 to 4:30 PM ఉంది. వేవ్ పూల్ కూడా అంతే, 110, 130, 3:10 స్టార్ట్ అయితే 3:30, 4:30. సో దీని తర్వాత మళ్ళీ ఉండదు అనమాట. సో కరెక్ట్ మనం ఇది ఎంజాయ్ చేయాలంటే ఈ టైంలోపు వెళ్ళాలి కరెక్ట్గా. ఈ వేవ్ పూల్, ఈ రైన్ డ్యాన్స్ అనేది ఎంజాయ్ చేయాలంటే. సో ఓకే సరే, మనకైతే ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాడు. ఓవర్కి 699. సో 5 మెంబర్స్కి కలిపి 3500. సో మనకైతే ఒక యాక్సెస్ కార్డు ఇచ్చారనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఈ కార్డుతో. సో బ్యాగ్ చెకింగ్ అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ ఇక్కడ. సో చెకింగ్ అయిన తర్వాత అంటే నీ యాక్సెస్ కార్డు ఉంటుంది అనమాట. యాక్సెస్ కార్డు ద్వారా మనం అయితే లోపలికి వెళ్తాము. ఓకే, ముందరకు పుష్ చేసుకుని రావాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం అనమాట. లోపల ఎంట్రీ అయితే ఎలా ఉందో చూడండి. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక టాటాయిస్ ఉంది. సో దాని తర్వాత అక్కడ వేవ్ పూల్ అనుకుంటా. సో దాని తర్వాత అవన్నీ అడ్వెంచర్స్ అనమాట, వాటర్ అడ్వెంచర్స్. సో చూసా అంటేనే కొంచెం భయంగా ఉంది అనమాట. చూడండి ఒకటి ఎంత స్ట్రైట్గా ఉందో. అసలు అది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలి. యాక్చువల్గా చాలా మంది అయితే వాటిని ఎక్కకుండా ఆపేయారంట. సో మనం దాని ఎక్స్పీరియన్స్ ట్రై చేయాలి ఒకసారి, మనకి ఎలా అనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో ఒకసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం అయితే వాటర్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. చక్కచక్క లాకర్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ లాకర్ తీసేసుకొని ఆ బట్టలు ఏది ఉన్నాయో అవి మార్చేసుకొని మీకు కూడా చూపిస్తాను అనమాట. రండి వెళ్దాం. సో మనమైతే ఇప్పుడు లాకర్స్ అండ్ కాస్ట్యూమ్ కౌంటర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూడండి, లాకర్స్ అయితే రెంట్ అయితే 150 ప్లస్ డిపాజిట్ 100. మొత్తం మనం 250 రూపీస్ ఇస్తే సో వాళ్ళు మనకి 150 రెంట్ తీసుకుని 100 రూపీస్ బ్యాక్ ఇస్తారు మనం పోయేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్యూమ్స్ చూసుకుంటే కిడ్స్కి అయితే 250 రూపీస్ అనమాట. సో అడల్ట్స్కి అయితే 350. సో నెక్స్ట్ అడల్ట్స్ లార్జ్ ఉంటే, ఎవరైనా ఎక్సెల్ లార్జ్ కన్నా ఉంటే సో వాళ్ళు 450 రూపీస్ ఇవ్వాలా. సో ఇక్కడ మనకు క్లాత్స్ రెంట్ కూడా దొరుకుతాయి అనమాట. సో దాంతోపాటు స్మాల్ ట్యూబ్స్ 300, లార్జ్ ట్యూబ్స్ 400, స్విమ్మింగ్ క్యాప్. ఆ తర్వాత మనం ఏదైనా మొబైల్ తీసుకుంటే మొబైల్ కోసము మనం పెట్టుకోవాలనుకుంటే మొబైల్ది, సో దానికి 200 రూపీస్ ఇట్టి పే తీసుకోవాలా. సో అలాగే గాగుల్స్ కూడా మనం వాటర్లో వెళ్ళేటప్పుడు వాటర్ పడుకొని ఉండాలనుకుంటే మనం గాగుల్స్ తీసుకోవచ్చు. టవల్స్ కూడా దొరుకుతాయి అనమాట, 300 ప్రైస్. క్యాప్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఏదైనా కావాలంటే ఇక్కడికి తీసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. సో ఇప్పుడైతే నేను వెళ్ళి ప్రజెంట్ ఆ అమౌంట్ పెట్టేసి నేనైతే లాకర్ ఒకటి తీసుకుందాం అనుకుంటాను. ఒక లాకర్, ఆ తర్వాత మొబైల్ పౌచ్, స్క్రీన్ కవర్ తీసుకుంటాను. ఓకేనా. సో ఇక్కడైతే మనం కిడ్స్కి ట్యూబ్స్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట, రెంట్లకు దొరుకుతాయి. సో కిడ్స్ ఎవరైనా ఉంటే మనం రెంట్ ఏం లేదా. ఓకే, కాస్ట్యూమ్స్ మాత్రం. ఓకే,
ట్యూబ్స్కి ఏం రెంట్ ఏం లేదంట, ఫ్రీ. సో మనమైతే 2 మొబైల్ కవర్స్, ఒక లాకర్ అయితే తీసుకున్నాము. సో 100 రూపీస్ మనకి ఇది కీ బ్యాక్ ఇస్తే 100 రూపీస్ వెనక్కి ఇస్తారనమాట. సో ఈవినింగ్ పోయేటప్పుడు. సో కాబట్టి ఈ కీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మనం ఇది కీ ఇస్తే మనకి 100 రూపీస్ అనేది అమౌంట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం వెంటనే డ్రెస్ చేంజింగ్ దగ్గరికి వెళ్దాం. డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నాం అనమాట. అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకైతే లాకర్స్, ఆ తర్వాత షవర్స్, బాత్రూమ్స్, డ్రెస్సులు ఏదైనా సరే చేంజ్ చేసుకోవాలంటే అన్ని ఇక్కడే అనమాట. సో లేడీస్ జెంట్స్ సపరేట్ ఉంటాయి. దాని తర్వాత టాయిలెట్స్ అనమాట. సో టాయిలెట్స్ చూపిస్తానని ఏమనుకోవద్దు, ఇక్కడైతే ఎవరు లేరు మొత్తానికి. సో నీట్గా ఉందని మొత్తం క్లియర్గా చూపిస్తానా. టాయిలెట్స్ మనం ఏదైనా షవర్ చేయాలనుకుంటే, స్నానం చేయాలనుకుంటే షవర్ చేయొచ్చు అనమాట. వాష్రూమ్స్ సో బాగున్నాయన్నమాట, క్లీన్గా ఉంది మొత్తానికి. 14. సో 14 ఇది మన లాకర్. దీంట్లో మన థింగ్స్ అన్ని పెట్టేసి వెళ్దాం. మొత్తానికి మనమైతే ఇప్పుడు డ్రెస్ అనేది చేంజ్ చేసుకునేసాం అనమాట. డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా రైడ్కి అయితే వెళ్దాం అనమాట. సో మన బట్టలన్నీ థింగ్స్ అన్ని లాకర్స్లో పెట్టేసి సేఫ్టీగా లాక్ అనేది చేసేసాము. సో ఇప్పుడు మనం రైడ్కి వెళ్దాం, రైడ్ ఎంజాయ్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనమైతే టన్నల్ బాడీ సైడ్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు ఈ రైడ్ కూడా ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఎప్పుడో ఉంటారు కాలు వర్మ వర్త చారా నాయన నువ్వు మొత్తం రాడే వచ్చాడు. ఎంత ఘోరంగా పడ్డారు. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ మనమైతే మినీ థండర్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అదో మినీ థండరు. హీరోలంతా వెళ్తాను అనమాట. సో ఇప్పటి వరకు చేసిన రైడ్లు ఎట్లా అనిపిస్తుంది మీకు? సూపర్ అంట. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూసినట్టే ఒక హిట్ వేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. డౌన్ ద హిల్. సో డౌన్ ద హిల్ రైడ్ అనేది ఇప్పుడు చేయబోతున్నాం. కమానంసే భయపడతావా? గులాబ్ జామున్లు గడగల్లాడిపోతాడయా వంశీ. వంశీకి గులాబ్ జామున్లు గడగల్లాడతాడట. పోదురా. సో మా ఫ్రెండ్స్ అయితే భయపడిపోతాను. ఈయనకైతే గులాబ్ జామున్లు ఊడిపోయినాయంటే ఇప్పుడే ఈ హైట్ చూస్తానే భయపడతాడు వీడు. సరే ఇప్పుడు నేనైతే వెళ్ళబోతున్నా. పోతాను అదే ముందో వెళ్ళొచ్చు కదా. సో పోతాడు మా వాడు మొత్తానికి ధైర్యం తెచ్చుకొని. కమాన్ కమాన్ చూడండి ఒకసారి ఎంతుందో చూడండి ఇది. సో ఇప్పుడైతే మనం రైడ్కి వెళ్తాం అనమాట. మన వాళ్ళందరూ భయపడుతుంటారు. ఓకేనా? ఫోన్ మెల్ల వేసుకుంటానా? ఓకేనా? మామూలుగా లేదు ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలుకి సూపరు. బా ఒక పాయింట్లో అయితే చూడండి గొంతు కూడా రాసిపోయింది. అరిసి ఒక పాయింట్లో హార్ట్ ఆగిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. ఒక పాయింట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక భయంకరమైన వాటర్ రైడ్ చేయకపోతున్నాము. అయితే ఇంతకు ముందు చేసింది గులాబ్ జాములు గడగడలాంటి డౌన్ ద హిల్ చాలా పై నుంచి కింద ఇట్లా ఉంది అనమాట. స్వర్గంలో అయితే వెళ్ళినట్టే. అయితే ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. అయితే మళ్ళీ రెండు సార్లు ఊపేసినాం. జీవచ్చంగా ఉన్నాయి, జీవచ్చంగా చేయొచ్చు. అయితే 4th ఫ్లోర్కి పోదాం రండి.
ఇంకోటి ఒకటి ఉంది అక్కడ వేసేద్దాం, చేద్దామా, ఉమ్మేద్దాం. ఆక్వా కోస్టర్ రైడ్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఓకే చూడండి, ఆక్వా కోస్టర్ రైడ్. వచ్చేది ఎవరు, నేను లాస్ట్ దాకా నిలిచేది ఎవరు? ఈ వర్త వర్మాలు చూడు. 3, 2 స్టార్టింగ్ ప్రాబ్లం. ఓకే ఇంజన్ స్టార్ట్ అయింది. మామూలుగా లేదు, పైన నుంచి 4th ఫ్లోర్ నుంచి అనమాట రావడము. జై బాలయ్య. సో ఇప్పుడు మనం అయితే 3rd ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. 3rd ఫ్లోర్ ఏమేమి రైడ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి అనమాట 3rd ఫ్లోర్లో. ఈ రైడ్స్ అని మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా, వెళ్దాం. మన వాళ్ళు అయితే ముందే రెడీగా ఉన్నారనమాట. సో ఇన్ని ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి ఇక్కడ. ఆడోడో పడిపోయాడు చూడండి, అతను చేయి పట్టుకోవాలని పడిపోయినారు. సో దానివల్ల అందరూ జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ రైడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. సేఫ్టీ ప్రికాషన్స్ మెయిన్ అనమాట. అక్కడ ఎవరో ఇరక్కపోయింటే పోయి వాళ్ళని సో తీసన్నారనమాట, ఆయన తోసి వస్తున్నాడు. ఓకే, అక్కడ ఒకరు ఇరక్కపోయినట్టు రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడి వస్తున్నారనమాట సమరయోధులు ఇక్కడికి. అక్కడ మధ్యలో ఇరక్కపోయాడు, చేయి పట్టుకోమంటే పట్టుకోలేదంట. సో కాబట్టి చేయి పట్టుకోవాలా. మధ్యలో అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. దీంతో ఇంతమంది ఇంజనీర్లు రిపేర్ చేశారు దీన్ని. స్ట్రక్ అయిపోతే అప్పుడు మనం ఇప్పుడైతే మనం రైన్ డాన్స్ లేకపోతున్నాం అనమాట. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకా మన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సో మొత్తానికి అయితే ఇప్పుడు మనం వేవ్ పూల్ స్టార్ట్ కాబోతుంది 1:10 అనమాట. సో ఇక్కడ టైమింగ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం వేవ్ పూల్లో ఎంజాయ్ చేయబోతున్నాం. ఓకేనా, చూద్దాం. స్టార్ట్ అయిపోయింది వేవ్ పూల్. వేవపూల్లో ఆడి అలసిపోయాను అనమాట ఇప్పుడే. సో వేవపూల్ జరుగుతుంది. ఇంకా నేనైతే చాలా అలసిపోయాను. సో చూడండి మీరే ఎంత పెద్దదో ఈ పార్క్. చాలా నిజంగా 700కి వర్తబుల్ ఫుల్. నిజానికి అయితే చాలా ఉన్నాయి రైడ్స్, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సూపర్గా. హాయ్ వంశీ, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? సూపర్ అమేజింగ్. వేవ్ పూల్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. వేవ్ పూల్ రైన్ డాన్స్ బాగా ఎంజాయ్ చేసినావా? బాగా సూపర్గా అలసిపోయినట్టున్నావు. వర్త్
అందరూ అలసిపోయినారు అనమాట. అలసిపోయి వచ్చి కూర్చోన్నారు మా వాళ్ళంతా. సో ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో అలాగే మాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము వేవ్ పూల్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. వేవ్ పూల్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫుల్ ఆకలి వస్తుంది అనమాట. రైన్ డాన్స్, వేవ్ పూల్ ఫుల్ వర్త్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం చాలా బాగా. సో దాని తర్వాత మెన్యూ అనమాట. సో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో వెజ్ బిర్యానీ అంతా 200, 150 బయట అయితే తక్కువగా దొరుకుతుంది. బట్ ఇక్కడ వాళ్ళు మన కోసమే క్యాంటీన్ పెట్టున్నారు కాబట్టి కాస్ట్ అయితే ఈ మాత్రం ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇద్దాము. ఏం ఆర్డర్ ఇచ్చామో మీకు చూపిస్తాం అనమాట. ఓకేనా, లెట్స్ గో. నన్ను చూసాను వెయిటర్ అనుకోండి. వెయిటర్ సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇక్కడ వాళ్ళు సర్వీస్ చేయాలి మనకు, సెల్ఫ్ సర్వీస్. సో ఇప్పుడైతే మనం 2 వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఒకటి 200 కాస్ట్ అయితే ఎక్కువే ఉందన్నమాట. టేస్ట్ చూద్దాము. వెజ్ నుంచి 150. ఓకేనా, టోటల్ 550 అయింది బిల్లు. ప్లేట్స్ అంతా సెల్ఫ్ సర్వీసింగ్ అనమాట. ఎవరు మనకేం తెచ్చారు, మనమే తీసుకొచ్చుకోవాలి ప్లేట్లు, ఆ తర్వాత స్పూన్లు, ఫోర్కులు అన్నీ. సో ఫస్ట్ టేస్ట్ చేద్దాం అనమాట వెజ్ బిర్యానీ. ఓకే, తినొచ్చు, పర్లేదు అనమాట. బాలయ్య ఫుల్ వర్త వర్మ వర్త జై బాలయ్య. ఏది పా టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుందంట. వాడు వర్త వర్మ అని వాటర్ రైడ్స్ ఎట్టుండారా అంటే 700కి ఫుల్ వర్త అనమాట. ఇప్పుడు నుంచి ఎంజాయ్ చేసేటం అయితే ఫస్ట్ లో లెవెల్ నుంచి ఎంజాయ్ చేసాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అట్లా అన్ని యాక్టివిటీస్ సూపర్. సో వండర్లా తర్వాత ఇంత మంచి యాక్టివిటీస్ ఇంత బాగా ఎంజాయ్ చేసిందంటే ఇక్కడే అనమాట, ఈ బ్లూ ల్యాండ్లో. సో చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అందులో ఒకటి అనమాట హై హిల్ డ్రాఫ్ట్ అనేసి. అది ముందు డేంజర్ అనమాట. అసలు ఒక పాయింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. మా వాడైతే భయపడిపోయినాడు దిగో అని చెప్పి డిస్కషన్ జరిగింది. నువ్వు అని పోలేకపోయినాం అనమాట. ఫుల్ ఎంజాయ్. అసలు ఇక రైన్ డ్యాన్స్ అయితే బ్లోయింగ్ అనమాట. ఫుల్ డ్యాన్సులు, ఎంజాయ్మెంట్. నీకెట్టుందిరా? కళ్ళు ఎర్రగా ఎన్నిసార్లు పడుతుంది. నీకెట్టుంది చెప్పు. ఓకేనా, సూపరా. హీరో వర్త వర్మ సూపర్. ఆ డౌన్ ఫాల్ అయితే చేయరంటే పిల్లలు విన్నారు. ఎందుకన్నా ముందు వీడు భయపడి వీడు చేస్తా తట్టుకోలేకపోయినాం పోరా అంటే. లేకపోతే ఏంది వర్మ, నాకన్నా ముందు నువ్వు పోవాలి వర్మ. ఫుడ్ మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాం. ఫుడ్ అయితే పర్లా టేస్ట్ బాగుంది. కారంగా స్పైసీగా. మా వాడితే చూడండి నూడిల్స్ లాస్ట్ ముక్క కూడా వేసుకుని తినేస్తాను వదలకుండా. కుంభకర్ణుడు బ్రదర్ అనమాట వాడు. సో ఇప్పుడు మనం ట్విస్టర్ రైడ్ని చేయబోతున్నాం అనమాట. ట్విస్టర్ ఓకే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. మధ్యలో ఆగిపోయాడు. సో మనకు ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే రైన్ డ్యాన్స్ కానీ వేవ్ పూల్ కానీ స్టార్ట్ అయితే వాటర్ యాక్టివిటీస్ అని వీళ్ళు స్టాప్ చేస్తున్నారు. సో దానివల్ల 1 అవర్ టైం అనేది వేస్ట్ అవుతుంది మామూలుగా చెప్పాలంటే. సో అది లేకుండా ఉంటే బాగుంటుంది అది నా ఒపీనియన్. ఎందుకంటే మళ్ళీ 1 అవర్ వరకు వెయిట్ చేయాలంటే ఎవరో అవుతుంది చెప్పండి. సో వాటర్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉండాలా. సో నాకు అదైతే నచ్చలేదనమాట. వాటర్ యాక్టివిటీస్ స్టాప్ చేయడము, ఈ రైన్ డ్యాన్స్ ఆ తర్వాత వేవ్ పూల్ జరిగేంతసేపు వాటర్ యాక్టివిటీస్ స్టాప్ చేయడం ఎందుకు? ఆల్రెడీ రైన్ డ్యాన్స్ ఎంజాయ్ చేయాలి అందరం, రైన్ డ్యాన్స్ వేవ్ పూల్. సో అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు వాటర్ యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకుంటారనమాట. సో దానివల్ల టైం ఎందుకు ఊరికే వేస్ట్ చేయడం. సో ఇంకో 2 రైళ్ళు చేయొచ్చు కదా. సో ఇప్పుడంటే పర్లా. ఇప్పుడు రష్ ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగా ఇలా జరిగితే ఏమవుతుంది, కొంచెం ప్రాబ్లమే కదా. సో అందరూ అన్ని రైడ్స్ కంప్లీట్ చేయలేకపోవచ్చు. సో బట్ నా సైడ్ నుంచి ఒక సజెషన్ అయితే రైన్ డ్యాన్స్ ఉన్నప్పుడు, వేవ్ పూల్ ఉన్నప్పుడు ఈ స్టాప్ చేయకుండా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. బట్ ఓకే, బట్ మన బ్యాక్ సైడ్ అయితే కిడ్స్ పార్క్ అనమాట ఇది. ఓకే, కిడ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వస్తే చిన్న పిల్లలందరికీ. వాటర్ అనేది లోతేమి ఎక్కువ ఉండదన్నమాట. ఓకేనా, చూడండి. సో బాగా మంచిగా ఉన్నదన్నమాట. కిడ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు సూపర్గా. నిజంగా ఒక వండర్ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట దీనికి. ఈ బ్లూ ల్యాండ్ అనేది మనమైతే ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ లేదంటే మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక వీకెండ్స్ వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు అనమాట. చాలా మంచిది. సో
వీక్ అంతా వర్క్ చేసి ఆ తర్వాత కొద్దిగా చిల్ అవ్వాలన్నా రిలాక్స్ అవ్వాలన్నా సో ఈ పార్క్ వచ్చి కొద్దిగా బాగా వాటర్లో మునిగి తేలి బాగా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తే మంచిది. సో ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ క్లోజ్ కావడం వల్ల మేమైతే చిన్నపిల్లలం అయిపోయినాం అనమాట. కొంతసేపు చిన్నపిల్లల థీమ్ పార్క్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చిన్న మెమరీస్ గుర్తు తెచ్చుకుంటా చిన్నపిల్లలలాగా ఎంజాయ్ చేస్తున్నాం అంతా. ఈ రోజు మాత్రం మా కెమెరామ్యాన్ వాడి బాధ్యత నాకు అప్పగించేసి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. చిన్నపిల్లలలో ముళ్ళపంది దొల్లినట్టు దొల్లుతాడు కింద పనుకొని ఈ చిన్నపిల్లల పార్కులో. చిన్నపిల్లలందరూ ఈనాడు వీడు పెద్ద చిన్నపిల్లాడు అందరికన్నా 5 ఏళ్ళే అంటే ఈయనకి. చూడు ఈయన మొహం ఎంత బాగుందో. ఇంకోటి చూడండి దున్నపోతులాగా పాకుతాడు కింద నీళ్ళల్లో. పిల్లలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. పిల్లల పార్క్ ఇది థీమ్ పార్క్. అది ఆడకూడదనా, అది పిల్లోళ్ళిరా, అది పిల్లోళ్ళిరా, అది పిల్లోళ్ళిరా, వాళ్ళు అరుస్తారా. ఎక్కకూడదురా, ఎక్కకూడదురా. ఎక్కకూడదురా, నీ వేడికి తట్టుకోదురా. మూసుకొని అటపోరా అటపోరా. నీ కూతురు చూసుకుంటే నీ కూతురు చూడాలరా ఈ వీడియోలో పెద్ద అయినాక. నవ్వుకొని ఇది బాగా కోసం ఆడ పెద్ద ముసలండి. పోయి ఎక్కుదామా? ఎక్కుదాం. చాలే ఇంకరా అలా ఎక్కడ కూడా అంటున్నారు కదరా. నువ్వు పోరా ఈ నుంచి నాయన. పోరా పిల్లలు. పోతాను చిన్నగా పోతాను. ఆగిపోతుంది. ఓకే రైట్ స్టార్టింగ్ ప్రాబ్లం. బండి స్టార్టింగ్. ఆగిపోతారు రా, దొబ్బు ఆగిపోతారు. మనం ఆగిపోయినాం, ఎవరు ఆగల. దొబ్బురా. ఇప్పుడు జుమ్మా లోపు అనమాట. రెడీ 1 2 3 స్టార్ట్. జుమ్మా లోపు. Hey!
లెట్స్ గో. ఓకేనా? ఓకే. మనకైతే 4th ఫ్లోర్లో 2 యాక్టివిటీస్ ఉన్నాయి. పైకి ఎక్కి దిగాలంటే చాలా కష్టంగా ఉంది. 4th ఫ్లోర్ నడిచేయాలంటే దారి చూడండి చూపి. సో ఇదంతా ఎక్కాలి, ఇట్లా 4 ఫ్లోర్లు ఎక్కి దిగాలి కిందికి. సో ఇలా ఎక్కి దిగి రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే మనం ఈ రైడ్కి వెళ్దాం అలాంటి. సో వీళ్ళు లిఫ్ట్ పెడితే బాగుంటుంది, ఇది నా సజెషన్ మొత్తానికి. సో పైకి ఎక్కి దిగలేకున్నాం, చాలా కష్టంగా ఉంది. డౌన్ ద హిల్స్ ఓన్లీ వెయిట్ 50+ కేజెస్ ఉన్న వాళ్ళకి అలవ్ అంట. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఇదే అనమాట మన బ్లూ ల్యాండ్ యొక్క టాప్ వ్యూ. సో ఈ నుంచి మనం టాప్ వ్యూ చూపిస్తాం చూడండి. ఇదే అనమాట మొత్తము. సో ఇవన్నీ వాటర్ యాక్టివిటీ రోడ్స్ అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉంది అనమాట వ్యూ మొత్తం. చూడండి రాకెట్ పీరియడ్ పోతుంది మన దానికల్లా. ఫస్ట్ డేంజర్ లో వెళ్తాంటారు అనమాట రైడ్. సో ఇది మ్యాట్ రైడ్. సో ఇదే అనమాట, అది డేంజరస్ రైడ్ అనమాట. చూడండి ఎంతవరకు ఉంది, ఎలా ఉంది ఇది. దీన్ని చేయాలంటేనే భయం అనమాట. మళ్ళీ ఇంకోసారి చేయాలని వచ్చినాము మొత్తానికి అయితే. చూద్దాం. ఓకే మళ్ళీ వెళ్తున్నా సెకండ్ టైం. నో ఫియర్. లెగ్ One, two, three, start. పనుకోరా. మొత్తానికి అయితే వాటర్ యాక్టివిటీస్ అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకునేసినాం అనమాట. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇచ్చింటారు కదా కీస్, లాకర్ కీసు. సో అవి మనం బ్యాక్ ఇచ్చేసి వాళ్ళు మనకు 100 రూపీస్ ఇస్తారు. మనం చెక్అవుట్ చేసినాము. సెక్యూరిటీ డిపాజిట్ 250 రూపీస్ ఇచ్చినాం కదా, మనకు 100 రూపీస్ బ్యాక్ ఇచ్చేస్తారనమాట. 150 రూపీస్ తీసుకుని లాకర్ చార్జెస్ అవి. సో అలాగే మనం బట్టలు అనేది ఏదైనా రెంట్కి ఇచ్చినా సో వాటికి కూడా అమౌంట్ తీసేసుకొని మనకి ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ కాకుండా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో సో మనకి అది ఇచ్చేస్తారనమాట. సో అది తీసేసుకొని వెళ్ళిపోదాం. సో మొత్తానికి బాయ్ చెప్పే టైం వచ్చిందనమాట. నిజంగా భలే చాలా ఎంజాయ్ చేసాం. మ్యాక్సిమం అంతా ఎంజాయ్ చేసాం అనమాట. సో అన్ని రైడ్స్ కంప్లీట్ చేసేసాము. నిజంగా సూపరు. నేనైతే మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. సో పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుందన్నమాట. ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే వండర్లా వెళ్ళాలంటే హైదరాబాద్ కానీ లేదంటే బెంగళూరు కానీ కేరళ సైడ్ ఒకటి ఉందండి వండర్లా. అంతంత దూరం ట్రావెల్ చేసి ఈ వాటర్ యాక్టివిటీస్ అన్ని ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ లేకుండా మన తిరుపతి దగ్గరలోనే బ్లూ ల్యాండ్ వాటర్ థీమ్ పార్క్ అనమాట. నాకైతే గొంతు కూడా రాసిపోయింది ఎంజాయ్ చేసి అరిసి. మనం అయితే బయటికి వెళ్తాం అనమాట. అవుట్లో బయటికి వెళ్తున్నాం. బాయ్ బయటకు వచ్చేస్తాం ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, మొత్తానికి మేమైతే సక్సెస్ఫుల్గా యాక్టివిటీస్ అన్ని వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసామన్నమాట. సో మాకు ఇందులో చాలా భయం వేసింది ఏంటంటే డౌన్ హిల్ ఫ్రీ ఫాల్స్ అనమాట. అదైతే చాలా భయం వేసింది. నెక్స్ట్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఏంటంటే రైన్ డ్యాన్స్.
నెక్స్ట్ వేవ్ పూల్ అనమాట. ఏం ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు మీరంతా? బాగా ఎంజాయ్ చేస్తాం. సో మీకు ఏమి ఇష్టమైన రైడ్ ఏది దీంట్లో ఇప్పటివరకు తిరిగిన దాంట్లో? ఇంగ్లీష్ రాదు మాకు. ఫ్రీ ఫాల్. నీకు వంశీ? దీపాలే. ఫ్రీ ఫాలే అంటప్పా. నీకు? అందరికీ ఒకటే. సో మా వాడికి బ్రేక్ డాన్స్ అంట అనమాట. అబ్బాయికి బ్రేక్ డాన్స్ అంట, అంటే రైన్ డాన్స్లే. మా అబ్బాయి బ్రేక్ డాన్స్ అనుకుంటాను, రైన్ డాన్స్ అనమాట. సో మొత్తానికి అయితే మన ఈ బ్లూ ల్యాండ్ వాటర్ థీమ్ పార్క్ అయితే ఫుల్గా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. నిజంగా వర్తబుల్ 700కి. సో నేను మీకు అందరికీ చెప్తాను అనమాట. సో ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చి ఎంజాయ్ చేయండి. సో మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సైనింగ్ ఆఫ్.